అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ సెప్టెంబర్ 19, 2025 త్రయోదశి ఆశ్లేష నక్షత్రం శుక్రవారం. ఈరోజు తిథి త్రయోదశి ఆశ్లేష నక్షత్రం శుక్రవారం. భాద్రపద మాసం అయిపోస్తోంది. మాలయ పక్షాలు చివరి దశ. బహుళ పక్షంలో ఉన్నాం. ఇవాళ దీపారాధన. కొబ్బరి నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. అయితే కొబ్బరికాయ కొట్టి ఒక చిప్ప తీసుకోండి. కొబ్బరికాయ కొట్టండి. అది ఎటువైపు చిప్ప అనేది ఏం లేదు, ఏదో ఒకటి పైదా కిందిదా ఏదో ఒకటి తీసుకోండి. ఒక రాగి చెంబులో నిండా నీళ్లు పోయండి. అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు వేయండి. దానిపైన కొబ్బరి చిప్ప పెట్టి కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. అయితే ఈ దీపారాధన ద్వారా మీ ఇంట్లో విపరీతమైన ధనయోగము, శని దోషం పోయి ధనయోగం వస్తుంది. అంటే ఇంట్లో డబ్బు నిలవాలి అంటే శని దోషం ఉండకూడదు. ఆ శని భగవానుడి యొక్క దోషం పోయి డబ్బు నిలుస్తుంది. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. ఇక ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఇవాళ మనం ప్రతిరోజు అనేక వ్యాపారాల గురించి చెప్తున్నాం. అయితే త్రయోదశి మాలయ పక్షాలు కాబట్టి ఇవాళ ఒక పరిహారం చెప్తాను. అందరికీ బాగా డబ్బు రావడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇవాళ తలస్నానం చేయాలి. అందరూ, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ కూడా తలస్నానాన్ని చేయాలి. ఈరోజు ఆల్రెడీ ఒకవేళ స్నానం చేసి ఉంటే మళ్ళీ చేయండి. తలస్నానం చేయండి. షాంపూతో లేదా కుంకుడు రసంతో తలస్నానం చేయండి. తప్పకుండా ఈరోజు ఈ తలస్నానం ద్వారా అరిష్ట దోషం తొలగిపోతుంది. భాద్రపద బహుళ త్రయోదశి ఈ పరిహారం చేసిన వాళ్లకు విశేష ధనలాభము సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. ఆ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం నమో నారాయణాయ నమః. ఓం శ్రీం నమో నారాయణాయ నమః. ఓం శ్రీం నమో నారాయణాయ నమః. ఈ మంత్రం 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే తల్లి తండ్రి ఎవరైతే అంటే మీ తల్లి తండ్రి ఉన్నవాళ్ళైనా, లేదు మాకు తల్లి తండ్రి లేరండి, లేదా తల్లి ఉంది తండ్రి లేరు, లేదా తండ్రి ఉన్నాడు తల్లి లేదు, లేదా తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆరోగ్యం బాగుండడం కోసం, లేని వాళ్లకు ఆత్మ శాంతించడం కోసం, ఉన్న వాళ్ళకు ఆరోగ్యం బాగుండడం కోసం ఈ మంత్రం చదవమని చెప్పబడింది. మాలయ పక్షాల్లో ఈ మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, లేదా సూర్యాస్తమయం, లేదా రాత్రి పడుకునే లోపైనా సరే చదవమని చెప్పింది. ఈ మంత్ర జపం నేనైతే తప్పకుండా చేస్తాను. మా అమ్మగారు లేరు, ఆవిడ ఆత్మ శాంతించాలి, ఆవిడ మోక్షాన్ని పొందాలి, మా నాన్న పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. నేను తప్పకుండా ఈ మంత్ర జపం చేసుకుంటాను. మీరందరూ కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే మనం జీవించడం. తప్పకుండా ఈ మాలయ పక్షాల్లో ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.